రెడీయా? రెడీ. ఇప్పుడు రెడీ. ఓకే, మ్యూజిక్. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే. For sure, I'm speechless. నేను రానా అక్కడ ప్లీజ్? మన కథ బ్యూటిఫుల్ లవ్, మన కథ బ్యూటిఫుల్ లవ్, పద పద find the meaning, live the feeling of beautiful love. మన కథ beautiful love, మన కథ beautiful love. పెళ్ళైతే ఇలా ఉండిద్ది. ప్రోగ్రామ్ జరుగుతుంది. మన కథ బ్యూటిఫుల్ లవ్, మన కథ. ఆద్ మాస్టర్ ఇప్పుడు వరకు నేను ఫోన్ లో నేను మెసేజ్ చేసి ఓకేనా ఐ సెడ్ నేను ఓకేనే, హౌ ఆర్ యు? ఓకే, ఐమ్ గోయింగ్ టు స్లీప్, ఓకే గుడ్ నైట్ అన్నాడు. సీరియస్లీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థాంక్యూ. Find the meaning, live the feeling. వండర్ఫుల్. అండ్ మీరు రావడం మాకు కూడా చాలా ఆనందం. హిందీ 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 మరి బాగలేదు. మీరు దాన్ని పట్టుకోండి ఒకసారి, చంపేస్తాం మన హిందీని. ఆపు. ఇటు నుంచి వస్తా. నాకు కుచ్చు కుచ్చు హోతా హై, దిల్ తో పాగల్ హై, దిల్ తో పాగల్ హై. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. షీ ఇస్ ద టైటానిక్, వి ఆర్ ద జురాసిక్ పార్క్. మంచి సినిమా పేర్లు చెప్పారు నువ్వు. ఇప్పుడు మ్యారేజ్ గురించి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వి ఆర్ డిస్కసింగ్ సార్. నౌ వి వాంట్ ఫ్రమ్ యూ సార్ ఒరిజినల్ టిప్స్ బిట్వీన్ లైన్ బ్యాచిలర్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. Bad things after the show, good Okay. things on the show. ఆయన నా సెక్యూరిటీ గురించి చెప్పట్లే, ఆయన సేఫ్టీ గురించి చెప్పుకోవట్లేదు. No, basically the whole thing is we're getting Sudhir to get married. So they want to know the finer points. Get married, yeah, it's okay. చూసా నేను చెప్పలా? చెప్పేశాడు ఆయన. అది సుధీర్ మీరు అడగండి. I want to know your life. How is your Life is beautiful. See, I'm here for her all the way. Like, If you say no, if she knows that, afterwards going home, no food. నో ఫుడ్ కాదు, ఈయన కుక్ చేస్తారు. You cook. హీ ఆల్సో కుక్ పులిహార. he's all dressed up to get married. Yes, he's very good dress. That is like entrance. Welcome sir. Welcome sir. ఏం నువ్వు ఆగు భయ్యా. ఆయన Guest లు marriage వచ్చారు. life గురించి తెలుసుకుందాం అంటే sir, నువ్వు. she proposed or you proposed sir? Oh wow! ప్రియమైన యూస్కుల్ ముస్తఫా. సార్ ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు ఒరిజినల్ టాక్ మాట్లాడు. ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్. లెట్స్ గో టు ద సెకండ్ పేజ్ సార్. హూ యాంగ్రీ ఫస్ట్ సార్? అంటే ఎవరు కోపం ఫస్ట్? Angry first, she. ఫస్ట్. Oh. సారీ ఫస్ట్. హూ చెప్పి? Sorry me, then she. ఆదర్శ దంపతులు. బట్ సో స్వీట్ ఆఫ్ యూ సార్. ప్రపోజల్ ఆవిడ చేశారు, మీరు యాక్సెప్ట్ చేశారు. పండుగ రోజు కాబట్టి ఈసారి ప్రపోజల్ మీరు చేయండి సార్. Okay. Do you want some flowers? Nothing, I can just propose like. ప్యార్ కే సామనే वो सब जुजूब भी है. ये फूल ఈ పువ్వు, में खुशबू हो ना हो, ఈ పువ్వులో ఆ సువాసన రాని రాకపోని, पर इस दिल में मोहब्बत तेरे लिए बेहद है. ఇంత మంచి మూడ్ క్రియేట్ అయిన తర్వాత మీరిద్దరు కలిసి సరదాగా 2 స్టెప్పులు వేస్తే చూడాలండి మాకు. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఇలా ఇలా ఏంటండి వచ్చారు డైరెక్టర్ హీరోయిన్ అన్నారు కదా సార్. డైరెక్టర్ గారికి ఒక హగ్ ఇచ్చారు, రెస్పెక్ట్ తెలీదా మీకు? ఇప్పుడే మీట్ చేసాం కదా సార్, ఇప్పుడే హగ్ అంటే మరి ఒక్కొక్క డైరెక్టర్ లో ఒక్కొక్కటి ఉంటుందిరా టాలెంట్.
నా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నావు, నీకు నానప్పలో కంటే పెద్ద పేరు ఇస్తా. నారప్పాలో నా క్యారెక్టర్ పేరు సుందరమ్మ, దానికన్నా పెద్ద పేరు అంటే దీంట్లో సుందరమ్మ అని వస్తుందా? ఆల్రెడీ మనకు ఒక అమ్మమ్మ ఉందరా, నువ్వు మళ్ళీ సుందరమ్మ. నాకు స్క్రిప్ట్ చెప్పండి. ఒక విలన్ వస్తాడు మీ దగ్గరికి, మీరు వెంటనే గన్ను తీసుకుని ఇలా కాలుస్తారు. గుడ్ ఐడియా, కానీ గన్ కాలిస్తే బలూన్ రావాలిగా. ఇవిడ ఇంకా డీలో ఉందరా, మనలోకి రాదా? డీ కాదండి, సినిమా షూటింగ్ మీరు హీరోయిన్. అవును కదా సార్. ఫ్రీగా ఉండరా, నాతో సరదాగా ఉండరా. మీ ఇంట్రడక్షన్ సీన్ చెప్తాను, హీరో వచ్చి మిమ్మల్ని 2 డైలాగులు అడుగుతాడు, దానికి మీరు ఆన్సర్ చేయాలి. జుట్టు లేకపోతే ఏం పెట్టుకోవాలి? హగ్గు. మనం బాధల్లో ఉంటే ఏం తాగాలి? హగ్గు. ఇదేంటి విగ్గు పెగ్గు దగ్గర హగ్గు అంటది ఏంటి ఇవిడే? ప్రతిసారి మీరు ఏదైనా చెప్తే మీరు హగ్ కావాలి అంటారు కదా, సో మేబీ ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారా? ఆ mood కి. ఇప్పుడు ఆ మూడ్ లోనే ఉన్నారా? మరి వచ్చు కదరా. కూర్చోండి. ఆల్రెడీ మా అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా? మేము హీరోయిన్స్ ఇక్కడ. ఏదో ఒకసారి అమ్మగా యాక్ట్ చేస్తే అన్నిట్లో అమ్మగా యాక్ట్ చేస్తారా? హీరోయిన్ ఇక్కడ. అరే వాళ్ళు కూడా హీరోయిన్స్ ఇద్దరు. చెప్పలేదు కదరా బొక్కడా. చెప్పలేదు కదరా బావా అనేదానివి. నేనుండగా ఇద్దరు హీరోయిన్ పెట్టుకుంటే బావా ఎలా వస్తుందిరా బొక్కడా. ఓరే నా కాఫీ లేదా ఆర్డర్ చేసుకోండి. నాకు గ్రీన్ టీ, ఎల్లో టీ, బ్లాక్ టీ, బ్లూ టీ. మాకేంటి ఇవన్నీ మా దగ్గర లేవు. గ్రీన్ టీ ఒక్కటే ఉంది, అది ఇచ్చేయి. ఏంటిది? నా టీలో ఈగ ఉంది. ఈవి టీలోనే ఈగ ఉంటే నా రేంజ్ కి నా టీలో ఏనుగుండాలిగా. అవును, ఎప్పుడు వచ్చిన వాడికి ఈగ ఏనుగ అంటే నా రేంజ్ కి ఏలియనే రావాలి నా టీలో. ఈవిడికేం పడాలండి? ఆవిడ నాకు పడాల్సిందే ఈ రోజు, ఆవిడకి ఏం పడేదే లేదు. Where is my makeup kit? ఇప్పుడు దాకా వేసింది ఏంటిది? मैं देखूंगी. ఇవి దేకుంగి ఈ రోజు లొంగి దేకుంగి. అసిస్టెంట్. మేడం ఏంట్రా? మిమ్మల్ని అడగాలి మేడం. ఆటో పంచులేసి దానికి నవ్వమని మాత్రం అడగద్దే. అదేం కాదు మేడం, బయట రేట్లు చాలా మండిపోతున్నాయి మేడం. నీళ్లు చల్లు. ఏంట్రా నవ్వేంటి? ఇలాంటి జోకులు వేస్తే మీ రెస్టారెంట్ కి జాయిన్ అయ్యాను మేడం. మీ రెస్టారెంట్ కి బాగోరు మేడం. అవునా? ఒక్క నిమిషం మేడం. ఏంట్రా? ఈడెవడో పింఛన్ మీకు 2000 పంపించండి మేడం. నీకు ఈ నెల జీతం రాదనుకుంటా. ఇది నాకే అనుకుంటా అయితే. మీ ఫస్ట్ సీన్, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు 1 లీటర్ రక్తం ఇవ్వాలి. లీటర్ ఏంటి? 2 లీటర్లు ఇస్తా. 3 లీటర్లు ఇస్తా. నేను 4 లీటర్ ఇస్తా. అరే ప్రియా, నీలో ఉందే ప్రెజెంట్ 4 లీటర్లు. నువ్వు అది ఇచ్చేస్తే నేను సినిమా ఎవరితో చేయాలరా? జనరల్ గా మాట్లాడుకుంది. ఏరా నువ్వేం చేస్తావు? मैं तो नहीं करूंगी, मैं तो देखूंगी. ఏది యాక్సిడెంట్ అయి పడున్న కూడా ఇవి దేకుంగి, ఇవి నహి కరుంగి. దేకుంగి నీకు మామూలు కరుంగి కాదు. రా నాన్న, ఇప్పుడు మనం నెక్స్ట్ సీన్కి వెళ్దాం. నువ్వు కాలేజ్ అమ్మాయి. కాలేజ్ అమ్మాయి, కొంచెం మేకప్ తీయాలండి. మీరేంటి ఏదో చేస్తున్నారు? ఆవిడే కాలేజ్ అమ్మాయి అంటే నేను చంటి పిల్లని కదా. ఓహో మీరు కాలేజ్ పిల్ల చంటి అమ్మాయి, నేను ఇంకా పుట్టలేదు. నేను పుట్టకుండా ఉండాల్సిందిరా అసలు ఈ సీన్. మీ నలుగురు కాలేజ్ అమ్మాయిలు, మిమ్మల్ని ఒకడు ఏడిపించడానికి వచ్చాడు, వాడిని మీరు ఆడుకోవాలి, అది సీను. ఎల్రా. అదేంటి మమ్మల్ని ఏడుస్తాను, వాడు ఏడుస్తున్నాడు. మీరు కాలేజ్ అమ్మాయిలు అన్నాను కదా, అక్కడ ఏడుస్తున్నాడు గుక్క తిప్పుకోకుండా. నేను ఊహించుకొని చెప్పే కదా, నువ్వు కూడా ఊహించుకోరా కాసేపు, ఏం కాదు. టీచ్ మీరు మధ్యలో మీరు ఇవ్వండి వార్నింగ్. నాన్న, ఆడపిల్లల మీద అలా విజిల్ వేయడం పద్ధతి కాదు. ఏంటా ప్రవర్తన? నాన్న ఏంట్రా ఇది? పనిష్మెంట్ ఇవ్వమంటే జడ్జిమెంట్ ఇస్తున్నావు ఏంట్రా? ఆవిడకి విజులు.
మీరు ఇవ్వండి వార్నింగ్. ఆ విజిలేసవే ఆ స్టైల్ నాకు భలే నచ్చింది, సూపర్. ఒక పని చేయండి, 10 మార్కుల బోర్డు అయితే 25,000 రూపాయలు చెక్ ఉంటుంది కదా, చేతిలో పెట్టండి. ఇది వార్నింగ్ అయితే ఇప్పుడు ఇస్తా చూడు. ప్రియా ఎవరా? విసిరేయడం ఓకే, కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆనెస్ట్ గా రిప్లై ఇవ్వాలి, ఓకేనా? ఓకే మేడం. నీకు ఎలా అనిపించింది విసిలేసేటప్పుడు? అరే హానెస్ట్ గా ఒకటి అడుగుతా, నువ్వు చెప్పరా. ఇప్పుడు వాడిని అడిగావు చూడు, నీకు ఎలా అనిపించింది అది? నీకు విజిలేస్తే వార్నింగ్ ఇస్తావా? नहीं करूंगी मैं, नहीं करूंगी. देखूंगी. నువ్వేం టెన్షన్ పడకు. మీ సీన్ ఏంటంటే నేచురల్ గా ఆడాలందరూ చేసే సీనే కుళాయి దగ్గర గొడవ బిందెల కోసం, అది మీ సీన్. యాక్షన్. ఇప్పుడు నేను చెప్తా మీలో ఎవరు ఏజ్ ఎక్కువైతే వాళ్ళు ముందు పట్టుకోండి. పెట్టుకోండి, నువ్వు పట్టుకో. లేదు మీరు మీరు పట్టుకోండి చాలు. పోనీ ఎవరు ఏజ్ తక్కువైతే వాళ్ళు పట్టుకోండి. మేము ఇక్కడ ఇంత చేస్తుంటే ఏం చేస్తున్నావు? మరి మేము చేసేటప్పుడు మీ ఫోన్ చూసుకుంటే ఎలా ఉంటుందా? మాకు మౌనం మాడడం. ఒక్క నిమిషం, ఇది మా తాత పెట్టిన బోరు, అందుకని నేనే ఫస్ట్ పట్టుకుంటా. ఇది మా నాన్న పెట్టిన బోరు, నేనే ముందు పట్టుకుంటా. ఇది మా నాన్న పెట్టిన బోరు, నేను పెట్టుకుంటా. ఇప్పుడు మీకు అర్థమైందా? ముగ్గురు హీరోయిన్లు ఒక చోట కలిస్తే బోరు మామూలు బోరు కదా. We both are కరుంగి, వాళ్ళు దేకుంగి. ట్రైన్ టైం అయింది, ఇంతవరకు రాలేదు ఇది. ఏమే? వస్తున్నానండి. భయ్యా సస్పెన్స్ అంటే ఏంటో అనుకున్నా. ఎప్పుడూ లేటే. ఇన్ను కాదే మీ నాన్న నాలి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు పట్టుకో. ఈ టాస్క్ అడ్డు పెట్టుకుని ఏం చేసేస్తాడో భయం వేస్తుంది నాకు. ఎవరా నువ్వు? 2 ప్లేట్ సమోసా అమ్మా. ఆ? సమోసా ఏంట్రా బాధ ఇది? మీరు వెళ్తున్నారా? ఆ, అంటే వెళ్ళు. అవతారం చూసి అటెళ్ళండి. వెళ్ళడం ఏంటి సార్? ఇది నా సీటు. దూరంగా కూర్చో. ఇక్కడ కూర్చో. జుట్టు సరి చేసుకో. లూజుగా వదిలేసేవంటే జుట్టు అంటే నేను లూజ్ అని అందరికి చెప్దామనే. ఎవరు సార్? మీ చుట్టాలమ్మాయా సార్? చుట్టాలమ్మాయి కాదు, మా ఆవిడ. సారీ సార్. మీరెవరమ్మా? మీకెందుకండి? నువ్వు సైలెంట్ కొంటారా? ఇంజన్ సౌండ్ కంటే నీ సౌండ్ ఎక్కువ. పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయిందండి ఆది గారు? ఏమండి? ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళయి? మాట్లాడకరా, ఏదో సౌండ్ తేడాగా ఉంది మొత్తం. అడుగుతారు కదా, చెప్పండి. పెళ్ళి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళైందా? ఆ. పాపం అండి, చిన్న వయసులో చేసేసినట్టున్నారు ఆవిడ. 3 పెళ్ళయి ఉంటది. నువ్వు ఎక్కడికమ్మా వెళ్తున్నావు? నేను కాజల్ అగర్వాల్. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఎంత సింకులో ఉన్నావురా నువ్వు? నీ జోక్ ఎప్పుడు నన్ను టచ్ కూడా చేయను మా ఆవిడ నా మీద పడి మరీ నవ్వింది. అస్తమానం అలాంటి జోకులు ఏమన్నా వేస్తుండు, నాకైనా ఉపయోగం ఉంటది. ఏమే మీ నాన్న? ఏమన్నా తాగుతారా? ఇదిగో టీ తాగు. ఛీ, ఇది టీయా? ఏరా, ఎరా, కాఫీ కాఫీ ఇచ్చావా? ఇచ్చిందిరా డైరెక్ట్ చెప్పేశాడు మంచిగా. సర్లే. అవును, ఇంతకీ మీరు ఎప్పటి నుంచి లవ్ అమ్మా? స్కూల్ డేస్ నుంచి మేము ఇద్దరం అసలు చదువుకునే వాళ్ళమే కాదు, ఎంతసేపు కంబైన్ స్టడీస్ అని చెప్పి. అసలు ఎలా నచ్చింది సార్ ఆవిడ? ఏ భయ్యా, నా కళ్ళతో చూడండి భయ్యా. పాఠాలు చెప్తుంటే టీచర్ వైపు కాదు, నా వైపే చూసేవాడు. ఏంటో ఎక్కడైనా సౌండ్ ఇంజన్ లో వస్తుంది, అన్ని బోగిల్లో వచ్చేస్తుంది దీనివల్ల. అంటే తప్పలేదమ్మా. ఇప్పుడు సపోజ్ ఈవిడ ఉన్నారు సార్, అందంగా ఉన్నారు. ఈవిడ నేను ఒక కాలేజీలో ఉండుంటే నేను కూడా ఆవిడనే చూసేవాడిని పాఠాల కంటే. ఏమంటారు మేడం? అవునండి. అది అవునండి. కాంప్లిమెంట్ ఇచ్చారండి. కాంప్లిమెంట్ ఇస్తే వద్దని చెప్పు. ఏదైనా నేను ఇవ్వాలి నీకు. మీరు ఇవ్వట్లేదు కదా అండి. నేను ఇవ్వట్లేదా? సార్ 10 ఏళ్ళు అయింది, మరి పిల్లలు? ఇదిరా మీరు అడగాల్సింది. ఎక్కడికి వెళ్ళారా మీరు ఇప్పటిదాకా? చూడు, వాళ్ళకి సమాధానం చెప్పు. ఏమన్నా ప్రాబ్లమే సార్ మనకి? అంటే లోపం అలాంటి ఏమి లేవు, త్వరలో ఇస్తాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకి? నేను సరదాగా ఊరికే ఎక్కుతాను సార్. నేను ఊరికే ఎక్కడ వెంటయా? ఊరికే సార్ అలా వెళ్తూ ఉండి పరిచయం చేసుకుంటూ ఉంటాను సార్ అందరినీ. ఇప్పుడు చూడండి సార్, ఈవిడ ఇంత అందంగా ఉన్నారు. ఈవిడ ఒక్కతే వచ్చుంటే ఆవిడకి ధైర్యంగా సపోర్ట్ గా ఉండాలి. దాటి నుంచి ఈవిడింది అంటున్నావు. నిన్ను చూస్తుంటే తర్వాత ఈవిడ ఉండేలా లేదు. మీరే ఏం వాయిస్ మేడం అసలు? మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.
మొత్తం లుంగి కూడా లాగేయి. మేడం పాడతారా? ఒక్క లైన్ పాడు వదిలి. ఏ సాంగ్ చాలు. పాడలేదా? పాడనా? పాడు నేను పాడు. ఇప్పుడు నీకు మిరియాల రసం తెచ్చి ఇవ్వాలేంటి? పాడు. ఒకడో ఇస్తే సైలెంట్ గా ఉండాలి. అలా చూస్తావేంటి? నీకు ఉంటదా అది? భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య తల దించుకుని చూడాలి. అలాగే ఉండు. కాదు మేడం, మీరు హీరోయిన్ లో మీరు హీరోయిన్ ఎందుకు అవ్వలేదు మేడం? అది నేనే ఆపాను. నాకు అలాంటివి నచ్చావు. మరి మీరేం చేస్తుంటారు సార్? నేను హీరోగా చేస్తున్నా. ఛీ! సార్ నాకు అది ఉన్నప్పుడు ఇలా అనుకూలంగా ఉండదు సార్, యాంగిల్ ఇలా. ఏం చేద్దాం అంటావు? అది ఒకసారి నేను ధ్యానం చేయాలి సార్. ఎవరితో? సార్ మీరు బాగా ఫ్రస్ట్రేట్ అవుతా, మీరు వెళ్ళి పడుకోవచ్చు కదా సార్. నేను వెళ్ళి పడుకోవాలా? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు పడుకున్నారు అనుకోండి సార్, ఏదైనా స్టేషన్ వస్తే నేను మేడం వెళ్ళి ఏదైనా తినేసి ఫుడ్ తీసుకొస్తాం మీకు. మీరు తినేసి నాకు తీసుకొస్తారా? జరిగిన పక్కన బాబా గోల ఏం సార్ మరి మీరు? నేను తింటాం. చాలు. భయ్యా చెప్పండి సార్. అంతే. ఓగనే ట్రైన్ ఓగాలి. ట్రైన్ సార్ ఆయన ట్రైన్ ఆగి చాలాసేపు అయింది సార్. లేదు ట్రైన్ ఊగుతానే ఉంది ఇంకా. సార్ నైట్ అయింది, బాగా టైర్డ్ అయ్యాం. నేను బేసిక్ పైన పడుకోండి సార్. అయితే ఇప్పుడు నేను వెళ్ళి పైన పడుకోవాలా? ఆ. ప్రియా చెప్పరా. పైకెళ్ళి పడుకోండి. పైకి వెళ్ళి పడుకోమని కాదరా, వాళ్ళందరినీ పడుకోమని చెప్పు. నేను ఎలా చెప్తానండి? పడుకోండి సార్. ఉంటావయ్యా, బలవంతంగా పడుకోబెడతావేంటి నువ్వు? మేడం అసలు ఎలా పెళ్లి చేసుకున్నారు? నాకేం తక్కువ? నీకు రాదా పొట్ట? వాడికి రాదా? వాడికి ఏమన్నా సిక్స్ ప్యాకా? మీరు పడుకోండి. కొంచెం దూరంలో గుహ వస్తుంది, కొంచెం చీకటి అయిపోతుంది, మీకు భయం ఏం పడకండి, నేను ఉంటాను ఇక్కడే. సరే. వస్తుందంట, చేయి పట్టుకో. ఇక్కడ నాతో పాటు ఒక 6 ఎక్కారు. ఏ రోజు స్టేషన్ వచ్చింది దిగన్నా. అరే నా వాచ్ ఉంగరాలు ఉండాలరా. అన్ని దొబ్బేశారు, దిగు. దొబ్బేశారా? మా ఆవిడ కూడా. మీ ఆవిడగాను దిగు. నువ్వు నిజంగానే ట్రైన్ లో చేసి వచ్చావేంట్రా? లేదన్నా, నువ్వు చేసొచ్చావుగా.